శ్రీ మాత్రేని మహామ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మే 23, 24 తేదీల్లో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా 23, 24 తేదీల్లో ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది. అయితే ఏ స్త్రీ మీ ముందుకు వచ్చి ఏడుస్తుంది, అయితే ఆ స్త్రీ ఎవరు, ఈ రాశి వారికి ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలత ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు, ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం అయితే మనకు దొరుకుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక కొత్తగా వృషభ రాశి వారు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియోకి మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేని మహా అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరికి ఎక్కువగా ఉండదు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్గా తీసుకుని విజయం సాధించడం కోసం ముందడుగు వేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు. ముఖ్యంగా 2025 సంవత్సరం మే 23, 24 తేదీల్లో శుభరాశి వారికి జాతక ఫలితాలు చూస్తే గనక ఒక స్త్రీ మీ ముందుకి వచ్చి ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీ మరి ఎవరో కాదు, ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. అయితే ఈ వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ సహోద్యోగి కావచ్చు, పొరుగు వారు కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులు కావచ్చు. తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ పరిస్థితుల కారణంగా వారు మీకు దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తనకి ఒక పెద్ద కష్టం అనేది వచ్చింది. కష్టం మీతో చెప్పుకోవడానికి మీరు సరైన వారని మీ దగ్గరికి వచ్చి తన బాధనంతా మీ ముందు చెప్పుకుని తను గట్టిగా ఏడ్చి సమస్యకి పరిష్కారం చెప్పమని మిమ్మల్ని వేడుకోబోతుంది. అయితే ఆ వ్యక్తి యొక్క ఫోన్ కాల్ ద్వారా కానీ, డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి కానీ బాధను మీ ముందు చెప్పి పరిష్కారం చూపమని తను మిమ్మల్ని వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి జాతక ప్రకారం మే 23, 24 తేదీల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తనకున్న సమస్యకు ఒక పెద్ద పరిష్కారం చూపమని వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉండబోతున్నాయి. మే 23, 24 తేదీల్లో వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు. మధ్యకాలంలో విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ దానిపైన మంచిగా క్లారిటీ లేదు. కానీ ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక మంచి క్లారిటీకి అయితే వస్తారు. ఇలా అన్ని విషయాలకి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం ఈ వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. బుక్ చేసుకోవడం కానీ, లేదంటే పాస్పోర్ట్లు, వీసాలు తీసుకోవడం కానీ, ఇలాంటి వాటిపైన ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విహారయాత్రలకు వెళ్ళాలి, ఎవరెవరు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే వాటి గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. అలాగే జీవిత భాగస్వామితో మీకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే గనుక ఈ తేదీల్లో మీరు పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే గనుక సమస్యకు మంచి పరిష్కారం అయితే లభిస్తుంది. తిరిగి మీరు ఇద్దరు ఒకటవుతారు. అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే ఎంతో కాలం నుంచి మీరు ఒకే ఇంట్లో ఉంటూ ఎంతో కాలంగా మాట్లాడుకోవడం లేదు, ఒకే ప్లేస్లో ఉండటం లేదు, అంటే వేరు వేరు ప్రదేశాల్లో ఉంటున్నారు. వారి అందరికీ కూడా మీ సమస్యల్ని పరిష్కరించుకుని మళ్ళీ మీ జీవితాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఈ రోజు వారందరికీ కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. అంటే మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి, ఆర్థిక సమస్యకి పరిష్కారం అయితే ఏ విధంగా అన్వేషించాలో దాని గురించి మీరు సతమతమవుతున్నట్లయితే గనుక ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే కలిసి వస్తుంది. కానీ ఉద్యోగస్తుల జీవితంలో పని ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. దీని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకి అయితే గురవుతారు. పని ఒత్తిడి కారణంగా మీరు నీరసానికి, తలనొప్పికి గురవుతారు. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలకి సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. చాలా మటుకు సిలబస్ ని కంప్లీట్ చేయగలుగుతారు. పరీక్షల్లో కూడా మంచి మార్కులు సంపాదించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. విద్యార్థుల నుంచి, మీ తల్లిదండ్రుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతు కూడా మీకు లభించబోతుంది. మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందబోతున్నాయి. వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది. అయితే ఈ రాశి వారు ఎవరైతే చక్కటి వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో, వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బు సమకూరట్లేదని భావిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కావాలనుకున్న డబ్బు అంతా సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ చేతికి డబ్బు సమకూరుతుంది. కాబట్టి వ్యాపారాలని మొదలు పెట్టడానికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి. ఈ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి. ఈ విధంగా మీ యొక్క ప్రయత్నాల్లో మీరు మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు మీ సన్నిహితులతో కలిసి మీరు బయటికి వెళతారు. ఈ మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేస్తాయి. మానసికంగా ఎంతో దిగులు చెందుతారు. వారి నోటి నుంచి వచ్చిన ఒక మాట వలన మీరు ఎంతో వేదనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో గాని, మిత్రులతో గాని ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే గనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీ ముందుకి ఒక నూతన అభ్యర్థి రాక అనేది కనిపిస్తుంది. ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం మీకు చాలా మేలు చేస్తుంది. ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం కూడా పెరుగుతుంది. ఆ వ్యక్తి నూతన మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో అలాంటి మంచి ఫలితాలు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా బంధువులలో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. కాబట్టి బంధువుల విషయాలు, ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక రకమైనటువంటి ఇబ్బందులకి మీరు గురవ్వాల్సి వస్తుంది. ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. భవన నిర్మాణ కార్మికులకు ఈ రోజు ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. టెండర్లు వేసే అవకాశాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి మీరు అనుకున్న ధరకే బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ వద్ద స్థలం ఉండి మీరు ఇల్లు నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల విషయాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి. సంవత్సరం మే 23, 24 తేదీల్లో ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి. లేదంటే మనసులో వీలు కుదిరిన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. మీకు వీలైనంత వరకు అట్లా చేసుకుంటూ ఉండండి. మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అలాగే గణపతిని కూడా ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసాని పఠించండి. అలాగే మీకు వీలు కుదిరితే శుభ మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని అర్పించండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మీకు పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మంచి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. గోమాతకు సేవ చేయండి. అదే విదేశీ గోమాతను దానం చేయడం వల్ల అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే మీకు వీలు కుదిరితే నోరు లేని జంతువులకి తాగడానికి నీరు, తినడానికి కొంచెం ఏదైనా సరే గడ్డి కానివ్వండి, గింజలు కానివ్వండి, అలా ఏవైనా సరే పెట్టుతూ ఉండండి. మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇలా చేయడం వల్ల మీరు గత జన్మలో తెలియక చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ తొలగిపోతాయి.
చూసారు కదండి, వృషభ రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ మాతరే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మీకు డైలీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ వీడియోస్ చూసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే చూసారు కదండి, ముందుగా మేము చెప్పిన గురువు గారి గురించి మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువుగారు, చాలా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.